అమెరికాకి సొంత నాటో దేశం స్పెయిన్ అయితే గట్టిగా షాక్ ఇచ్చింది. మామూలు షాక్ కాదు. అమెరికా ఏవైతే యుద్ధానికి ఇరాన్ తీసుకెళ్తుందో యుద్ధ విమానాలు, వాటికి మా గగనతలం వర్తించదు, మా గగనతలం మూసివేశాము, అలాగే ఇక్కడ ఏ విమానాలు ల్యాండ్ అవ్వడానికి లేదు, ఇక్కడ అమెరికాకి చెందినటువంటి స్థావరాలను కూడా ఉపయోగించుకోవడానికి లేదని ఇప్పుడు ఆ దేశ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూర్పియో అయితే ఒక ప్రకటనలో వెల్లడించాడు. అత్యవసరం అయితే తప్ప మా యొక్క గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి లేదు. ఈ విధంగా ఆయన అయితే ప్రకటించడం జరిగింది. స్పెయిన్ దీనికి మద్దతు తెలిపింది. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించి అమెరికా ఏకపక్ష నిర్ణయంగా ఈ యుద్ధం చేస్తుంది. ఇది నాటో దేశానికి సంబంధం లేనటువంటి ఒక యుద్ధంగానే మేము పరిగణిస్తున్నాము, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. వాస్తవానికి ఇక్కడ అమెరికాకి చెందినటువంటి స్థావరాలు నాటో దేశాలు అన్ని దేశాల్లో కూడా ఉంటాయి. గల్ఫ్తో మాత్రమే కాదు, నాటో దేశాల్లో కూడా దాని యొక్క స్థావరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం అనేది నాటో దేశాల్లో ఒక చీలిక తీసుకొస్తుంది ఖచ్చితంగా. అయితే అమెరికాకి నాటో దేశాలు ఎన్ని సపోర్ట్ చేశాయంటే చాలా తక్కువే. ఒక విధంగా చెప్పాలంటే నాటో దేశం ఏది కూడా ముందుకు రావడం లేదు, బ్రిటన్ తప్ప. సో ఈ నేపథ్యంలో ఒక అమెరికా కాకుండా ఒక 5-6 దేశాలు తప్ప మిగతా 23-24 దేశాలు పెద్దగా సపోర్టే చేయడం లేదు. అందుకే అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు ట్రంప్, నాటో మాకు సహకారం చేయనప్పుడు మేమెందుకు నాటోకి సహకారం చేస్తాము, కొన్ని $100 బిలియన్ ఖర్చు పెడుతున్నాము ఏడాదికి, కాబట్టి మేము ఆ ఖర్చు అంతా ఆపేస్తామని బెదిరిస్తున్నాడు. బెదిరించితే బెదిరించుకోగానే మేమైతే ఈ యుద్ధంలో దిగమని ఇంతకుముందు చాలా దేశాలు చెప్పాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ చెప్పేసింది, అలాగే మరికొన్ని దేశాలు కూడా చెప్పాయి.